అనిపిస్తుంది కొత్త ప్రభుత్వాలు వచ్చాయి. గతం కంటే ఇప్పుడు బాగుందంటారా, గతమే బాగుందంటారా, ఎలా అనిపిస్తుంది? కొత్త ప్రభుత్వం అంటే వాళ్ళు ఇచ్చిన 5 గ్యారెంటీలు నెరవేరిస్తే అంత బాగానే ఉండేది. వాళ్ళు చెప్పింది ఒకటి, ఇప్పటి వరకు ఏం చేయలేదు, అమలు చేయలేదు. ఫ్రీ బస్ అన్నారు, అది కూడా ఉచిత గ్యాస్ 3 సిలిండర్లు అన్నారు, అది కూడా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చెప్పలేము. సో యువతంతా కూడా డిఎస్సి ఎగ్జామ్ గురించి చూస్తున్నారు. ఎవరైతే ఈ యొక్క విద్యార్థులకు సంబంధించి ఇంతకు ముందు ఏమన్నారు అంటే ఈ యొక్క ఏదైతే ప్రమాణ స్వీకారం అనంతరం కూడా ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారు డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తామన్నారు, వెయిట్ చేస్తున్నారు. సంతకం అయితే పెట్టారు కానీ ఫైల్ పైన ఇంతవరకు డేట్ రాలేదు. మొన్న 3వ తారీఖు అన్నారు, మళ్ళీ 6వ తారీఖు అయింది. దాట వేస్తున్నారని భయంగా ఉంది వాళ్ళకి. ఇది డిఎస్సి ఓకే, ఇది యాక్చువల్గా మొత్తం స్టేట్ వైజ్ తీసుకుంటే బాగుంటుంది. జిల్లా వైజ్గా తీసుకుంటే ఒక జిల్లాలో కొన్ని పోస్టులు తక్కువ ఉండొచ్చు, అక్కడ అభ్యర్థులకి అన్యాయం జరుగుతుంది. అంతకుముందు సచివాలయంలో కూడా అలాగే జరిగాయి. డిస్టిక్ వైజ్ వల్ల స్టేట్ లో కొంతమంది ర్యాంక్ స్టూడెంట్ ఉండొచ్చు వేరే డిస్ట్రిక్ట్స్ లో, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. 16,347 పోస్టుల కన్నా 2 లక్షల మంది పోటీగా ఉన్నారు. ఎలా ఉండబోతుంది? లేదా బడ్జెట్లు ఎక్కువ అవుతాయి మళ్ళీ జీతాల నిమిత్తం అని చెప్పి దాట వేస్తున్నారు అంటారా? ప్రతి ప్రభుత్వం చేస్తున్నది ఇదే, దాటివేయడమే. ఒక క్యాలెండర్ అని చెప్పారు, ఆ క్యాలెండర్ ఏ ప్రభుత్వం అమలు చేయట్లేదు. అది ఒక ప్రతి సంవత్సరం క్యాలెండర్ చేస్తే అది ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. 20 లక్షల ఉద్యోగ కల్పన మా బాధ్యత అంటుంది ఈ ప్రభుత్వం, మరి అవుతాయి అంటారా? లోకేష్ గారు ఇంకా రెడ్ బుక్ లోనే ఉన్నారు కాబట్టి. 20 లక్షలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలే ఉండవు. యాక్చువల్గా ప్రైవేట్ లో కూడా కొన్ని కంపెనీలు వస్తాయి, జరుగుతాయి. అల్టిమేట్ గా గవర్నమెంట్ అయినా ప్రైవేట్ సెక్టార్లో అయినా మంచి శాలరీతో ఉంటే అది నిరుద్యోగులకు మంచిగానే ఉంటుంది. ఈ రోజు 11వ తారీఖు అన్న అసెంబ్లీ సమావేశాలు మొదలవబోతున్నాయి. ఈ 2.9 లక్షల కోట్ల బడ్జెట్లు అంటున్నారు. ఏ శాఖలకి ఏంటని తెలుస్తుంది కాసేపట్లో. కానీ పారదర్శకంగా వెళ్తుందా ఈ గవర్నమెంట్? ఏదో పేరుకి సమావేశం పెట్టాలి కాబట్టి అంటారు. అది ప్రతి బడ్జెట్లో అంతే, అంకెలు మాత్రం కనపడుతూ ఉంటాయి. రియాలిటీగా మనకు బయట అయితే ఏం కనపడవు. అంకెలు మాత్రం పేపర్లో రేపు పొద్దున్న చూసుకోవడమే. అది ఏంటో లాస్ట్ % వరకు చేరుతున్నాయా లేదా అనేది అది ప్రభుత్వ ప్రతినిధులు కొంచెం ఆలోచించాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు సమావేశాలకు రానంటున్నారు. ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి 11 సెమిట్లకే పరిమితం చేశారు కాబట్టి. ఒకవేళ వచ్చేటట్టు అయితే స్పీకరు మైకు ఇచ్చి మాట్లాడించాలి, స్పీకర్ గారు చెప్పాలి అంటున్నారు. ప్రతిపక్ష హోదా కల్పించాలంటున్నారు. ప్రతిపక్ష హోదా అవసరం లేదు. యాక్చువల్గా ఒక ఎమ్మెల్యేగా అయినా ఒక ప్రీవియస్ సీఎంగా చేశారు. ఆ అనుభవంతో అయినా అసలు అసెంబ్లీ సమావేశాలకు పోయినసారి తెలుగుదేశం వాళ్ళు రానప్పుడు వాళ్ళు ఎలా అయితే ఎగతాళి చేశారో ఇప్పుడు ఆయన వెళ్ళి డిఫెన్స్ చేసినప్పుడు మాత్రమే ఆయన ఒకవేళ ఇది ప్రతిపక్ష హోదా లేకపోయినా మనకు ప్రతిపక్ష నాయకుడే, మన గురించి మాట్లాడే ఆయన లేకపోతే కొంచెం వెల్తీగానే ఉండేది అసెంబ్లీ మొత్తం. అన్న మొన్న సర్పంచుల సభలో తేలిపోయింది, వాలంటీర్లు లేరు, ఎలా అనిపిస్తుంది? వాలంటీర్లకి అన్యాయం చేసినట్టే. యాక్చువల్గా అసలు వాలంటీర్ వ్యవస్థ కొంతకాలం ఉంటే బాగుండేది. యాక్చువల్గా ప్రతి ఇంటి నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత జగన్ ప్రభుత్వమే వాలంటీర్లని ఆఫ్ చేయాల్సింది. ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్న తర్వాత 5,000 శాలరీలు ఇచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేసినట్టే అనిపించింది నాకైతే. మరి ఎలా ఉండబోతుందన్న రాబోయే కాలంలో? మరి ఒక పక్క ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సపోర్ట్ పై నుంచి మహారాష్ట్ర ఎన్నికలకు కూడా ఆయన వాడుకుందామని చూస్తున్నారు ప్రచారకర్తగా. ఇటు పక్కేమో సోషల్ మీడియా మాధ్యమాల గురించి గట్టి చర్యలు తీసుకుంటున్నారు వీళ్ళు, ఎలా అనిపిస్తుందన్న? ఉప ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు ఒకలాగా, ఎలక్షన్ అయిన తర్వాత ఒకలాగా ఇప్పుడు కొత్తగా కనపడుతున్నారు. ఇప్పుడు ప్రజల సమస్యల గురించి కొంచెం పక్కన పెట్టి హిందుత్వం ఇలా మాట్లాడుతున్నట్టు ఈ మధ్య అయితే న్యూస్లో అలా వినపడుతుంది. ఇది ఇంకా ఆయన కొంచెం గ్రౌండ్ లెవెల్లో పనిచేయాల్సి వచ్చింది. ప్రతి ఈ విషయాన్ని స్థూలంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తుంది. హోంశాఖ ఇస్తే బాగా చేస్తారా? అడిగారు కదా, ఆయనే అడిగారు కదా. హోంశాఖ ఎవరిచ్చినా అది ప్రజల్లో చైతన్యం రావాలి. అక్కడ మామూలు ఏం జరుగుతున్నా ఎంత గట్టి బందోబస్తు పెట్టినా ప్రజల్లో చైతన్యం ముందు తెప్పించారు. అన్నయ్య గారు మోడీ గారు చెప్పినట్టుగా జమిలీ ఎలక్షన్స్, 1 నేషన్ 1 ఎలక్షన్ సాధ్యమా? జమిలీ ఎలక్షన్స్ ఇంత పెద్ద దేశంలో అయితే సాధ్యం కాదు. జమిలీ ఎలక్షన్లో అసలు పెట్టకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఫెడరల్ వ్యవస్థ ఉండడం వల్ల అందరికీ న్యాయం చేయకూడదు. ఓకే అండి. చెప్పినట్టుగా 6 పథకాల్లో భాగంగా 2 పథకాలు అమలైనవి అంటున్నారు. ఒకటేమో పెన్షన్, రెండోదేమో గ్యాస్ సిలిండర్లు, మూడోది బస్సు పథకం ఇస్తామంటున్నారు. మంచిదేనంటారా? అసలు ఇవన్నీ జరిగాయి అంటారా? ఏం జరుగుతున్నాయండి? 4 నెలలు 5 నెలలు చూసాం. ఏం జరిగినా ఏమి జరగలేదు కదా. పెన్షన్ ఒకటి ఇచ్చాడు, వదిలేసాడు.
ఇంత మట్టుకు ఏం జరిగింది, అసలు ఏం జరుగుతుంది అంటే సార్ 4 నెలలు అయింది వీళ్ళు వచ్చి అప్పేమో 60,000 కోట్లు అవుతుంది అంటున్నారు. ఎక్కడ ఇచ్చారు అంటున్నారు జనం. అప్పే అవుతుందండి, ఇంకేం అవ్వదు. అప్పే అవుతుంది, జనాలు చేసుకున్న దరిద్రం. మరి నిన్న పవన్ కళ్యాణ్ గారు నాకు సమస్యలపైన అవగాహన ఉందన్నారు. హోంమంత్రి గారు తెగిపోయి ఆ పదవి నాకు ఇమ్మంటున్నారు. అక్కడ ఎలా అనిపిస్తుంది సార్? ఆయన కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. మహిళల సంరక్షణకి అనిత గారు ఏం చేయట్లేదు అంటున్నారు. ఏం చేశారండి, ఏం చేశారు? అసలు ఎలక్షన్లు అయిన తర్వాతే గొడవలు అయినాయి. ఎలక్షన్లు అవ్వటం గొడవలు అయిపోయినాయి. అయ్యే ఎంత మటుకు ఏమి లేదు, అదే పరిస్థితి కొనసాగుతుంది. మహిళల పైన అఘాయిత్యాలని అడ్డుకోలేకపోతున్నారని హోంమంత్రి గారు మీరే వార్నింగ్ ఇచ్చారు కదా సార్. అలా చేయాలనుకున్నప్పుడు అసలు దిశ చట్టాన్ని ఎందుకు తీసేసినట్టు? దిశ చట్టాన్ని ఎందుకు తీసేసినట్టు? జరుగుతుంది కదా, కొన్ని దాన్ని కంటిన్యూ చేయొచ్చు కదా. పిఠాపురంలో ఘటన జరిగిన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు అంటున్నారు. ఎలా చూడాలి సార్ అసలు ఆ విషయం? పడతారు, నా మీద పడతారని చెప్పేసి అని అంటున్నాడు. మరి అంత ఎంటపడేటప్పుడు ఇంకేం వెళ్తాడు? ఇంకా మీద పడేటప్పుడు ఆయనకి ఇష్టమైతే వస్తాడు మీద పడటానికి జనాలు, లేకపోతే ఇంట్లో కూర్చోండి. ఈ మహిళల పైన అఘాయిత్యాలు అరికట్టడానికి ఈయనకి ఆల్రెడీ డిప్యూటీ సీఎం పదవిని చేయలేరంటారా? లేదండి, అది జరిగేది కాదు. ఎందుకంటే అసలు ఆవిడ చేయాల్సిన పని ఆవిడ చేస్తుంది. ఇంకా నువ్వు చేయాల్సిన పని నీకు ఆల్రెడీ నీకు ఉన్న 2-3 శాఖలు ఉన్నాయి. వాటిని ముందు నువ్వు సరి చేస్తే మిగతా శాఖలు చేయొచ్చు. నీకు అన్ని శాఖలు నీ మీద నీకు అజమాయిషీ కావాలంటే నువ్వు అసలు ముందు ఉన్న శాఖలు ఏం చేస్తున్నావు చెప్పు. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ త్వరలో ఉన్నాయి సార్. ఈసారి యువత చూపు పట్టభద్రులు చూపు ఎటు ఉండబోతుంది అంటారు సార్? పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ త్వరలో ఉండబోతున్నాయి. ఈసారి ఎటు ఉండబోతుంది రిజల్ట్ అంటే కనుక? అది వేచి చూడాల్సింది సార్. జమిలీ ఎలక్షన్స్ గా అవుతాయి అంటారా? అదే బెస్ట్ అండి, 2027 కల్లా అదే బెస్ట్. జమిలీ ఎలక్షన్ బెస్ట్. దేశం అంతా ఒకేసారి మారుతుంది, అదే బెస్ట్. అన్నయ్య గారు చూసుకున్నట్లయితే ఈ రోజు చర్చకి రాబోతుంది వాలంటీర్ యొక్క సెక్షన్ సంబంధించి. ఎలా అనిపిస్తుంది? ఉంచుతారా, తీసేస్తారా? అది మనం చూడాల్సిందండి. ఎందుకంటే 2 గవర్నమెంట్లోనూ కొంతమంది అటు ఉన్నారు, కొంతమంది ఇటు ఉన్నారు. అది ఏం చేయాలనేది వీళ్ళ ఆలోచన ఎలా ఉందనేది వాలంటీర్లకు వదిలేయాలి. చేస్తున్నారు కదా వాలంటీర్ల విషయం, ఇంకా రేడు పెట్టుకోమంటున్నారు. వాలంటీర్ ఏంటండి, డిపార్ట్మెంట్ పరంగా ఎంఆర్ఓ ఆర్ఐలు అని ఒక డీలర్ అని ఒకరిని పెట్టుకొని సరుకులు ఇస్తూ ఉన్నారు. వాళ్ళని పెట్టుకోవటమే తప్పు. వాళ్ళు వేరే మీడియేటర్ ఉపయోగించుకుందని పెట్టుకున్నారు. కానీ ఉన్నోళ్ళు తీసేయడం ఎవరికి నచ్చదు. కానీ వాళ్ళు ఉండే పరిధిలో ఉంటారు. ఇప్పుడు క్లర్క్ అయినా ఎంఆర్ఓస్లో పనిచేస్తాడు, డీలర్గా ఉన్నాడు. ఎల్లో పుల్లో ఏదో పేరు ఉంటుంది, కూర్చొని ఆయన చెప్తాడు, కూర్చొని సరుకులు ఇంటికి వెళ్ళిపోతాం నేరుగా. వాలంటీర్లు ఒకరిని పెట్టి పింఛన్ డిటైల్స్ పెట్టి మనం ఉండేది కళ్ళు కాళ్ళు చేతులు కష్టపడి పని చేసుకునే దానికి. వాలంటీర్ మాత్రం మళ్ళీ తీసుకుంటే మంచిది నా ఉద్దేశం. ఇవాళ దానిపైన కార్యాచరణ జరిగిపోతుంది సార్. వామపక్షాలు ప్రెస్ మీట్లు పెట్టబోతున్నారు. ఏదైతే సభాముఖంగా ఈయన చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు, జీవో లేదు కాబట్టి మేము ఏమీ చేయలేకపోతున్నాము, ఏదన్నా ఉంటే అవకాశం ఉంటే తీసుకునే వాళ్ళం అన్నారు. అది బెస్ట్, అది కరెక్ట్. అది ఏమైనా అవకాశం ఉంటే తీసుకుంటే మంచిది. వీళ్ళేమో 5,000 ఇచ్చినా చేసేస్తాం అంటున్నారు. ఇప్పుడు అంతే కదా సార్, దాని మాత్రం 2 రూపాయలు చేసేవాడు కూడా ఉంటాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకోవడం పొరపాటు. ఆ డీలర్ని వాళ్ళని వెనకేసినట్లు లెక్క. ఏంటంటే మొత్తం ఏజెంట్లు ఉపయోగించుకొని తీసుకున్నారు. తీసుకున్న వాళ్ళకి ప్రత్యేక మార్గం ఏదో చూపించాలి. వాళ్ళకి చూపించకుండా పోవటం కష్టం. ఎలా ఉంది సార్ మరి? ఈయనేమో హోంశాఖ నాకు ఇస్తే బాగుండిద్దని ఈయన అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఒకటి ఏంటంటే ఎవరు చేయని సహాయం పవన్ కళ్యాణ్ చేశాడు. దీంట్లో జాయిన్ అయ్యే వాడికి అతను పవన్ గారికి ఇమేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు కుటుంబాన్ని 4 కొన్ని లాక్కుండా ఉంటే కొన్ని కారణాలు తండ్రికి ఒకేసి లాగాలంటే వీలు పడదు. నిదానంగా తీసుకొని పోవాలి. మరి పవన్ కళ్యాణ్ అన్నమాట వాసన కానీ అంత పబ్లిక్ గా చేయటం నచ్చలేదు. సోషల్ మీడియా మాధ్యమాల్లో చేసే అసత్య ప్రచారాలకి ఇంకా ఉక్కుపాదం మోపబోతున్నాము అని అరెస్టుల పర్వం సాగించారు సార్. ఎలా అనిపిస్తుంది? చేయాలి సార్, తప్పు చేసిన వాడు అనిపించాలి కదా. ఇప్పుడు నాకు కూడా 3 కొడుకులు. వాళ్ళు ఎదవైనా అంటారు, మంచోళ్ళు ఎట్లా మంచోళ్ళు అంటావు. తప్పు చేసినప్పుడు ఎవరైనా సరే శిక్ష అనిపించాల్సిందే. ఇప్పుడు వచ్చే లాంగ్వేజ్ ఇంతవరకు ఎప్పుడు నేను 63 సంవత్సరాల ఏజ్, ఈ లాంగ్వేజ్ ఎప్పుడు వెళ్ళా. మెడ తిప్పడం, మాట తప్పం, మెడ తిప్పేది మాట తిప్పేది అతడే. రేపు నేను ఏమైనా చేసినా పర్వాలేదు, వాస్తవం మనకి ధర్మం కావాలి. ఇప్పుడు ఈయనకి రావాల్సింది 50,000 నెలకి సంవత్సరానికి వస్తుంది. 10,000 డబ్బులు ఇచ్చేంత మాత్రం మా వాడు వీళ్ళు అనకేసుకుని వస్తున్నారు. కానీ అభివృద్ధి అనేది శూన్యం, చెప్పేదానికి ఏమి లేదు. 11వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలకి మేము రావాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, స్పీకర్ గారు మైక్ ఇవ్వాలి అని వీళ్ళు అంటున్నారు. 11 సీట్లు వచ్చిన మాజీ మంత్రులు. వాళ్ళే ఇవ్వకపోతే మేము రావంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ప్రజల్లోనే ఈగిపోయి వీళ్ళు ఇవ్వాలంటే ప్రత్యేక చట్టం మళ్ళీ అంబేద్కర్ మళ్ళీ రాయాలి వచ్చి. అది అంతే కదా. ప్రజలు మూలం కొట్టి 11 సీట్లు కూర్చోబెట్టే ఒక్కటిసారి నా నినాదం ఎవరేమనుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ వచ్చిన ఓట్లు కాదు. ఓకే,
అభిమానంతో వేశారు. ఇప్పుడు నాకు పరిచయం మీరు, మీ బిడ్డ వచ్చాడు ప్రచారానికి, నిన్ను చూసి ఓట్లు పడ్డాయి. కానీ నాకు 175 వచ్చి అని చెప్పుకోవడం చాలా పొరపాటు. నెక్స్ట్ ఎలక్షన్ కలుస్తుంది, మనం జరిగిన అయ్యి వాడు ఓట్లు, జగన్ గారు ఓట్లు అయ్యి వచ్చినాయి కాదు, 11 సీట్లు అయ్యా. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ బహిష్కరించాము అని పేరుని నాని గారు అన్నారు. మొన్నటిదాకా మేము కూడా బరిలో ఉంటాం అన్నారు. వాళ్ళు ఎవరు సకరంగా లేదు, ఎవరు కూడా పార్టీ మెంబర్స్. బిడ్డలు ఉన్నారు, కష్టపడి చదివించాడు. వాళ్ళు ఏదో పని ఫ్యాక్టరీలు చేసినా ప్రాజెక్టులు కట్టు, రోడ్లు ఇవన్నీ లేకుండా 10,000 15,000 నేను బట్టలు నొక్కినట్టు సరిపోద్దా. ఏదైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి గారు జగన్ గారి పైన కానీ, జగన్ గారు ఈయన పైన ఉప ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ గారి పైన, వైద్య గారి పైన అన్నారు మీరే ఫెయిల్ అయ్యాను, మీరే ఒప్పుకుంటున్నారు కదా. నేనుంటే ఈ పాటికి అమ్మఒడి ఇచ్చేవాడిని, ఆడవాళ్ళకి మహిళలకి డబ్బులు ఇచ్చేవాడిని, పిల్లలకి స్కూల్ బిల్లులు కూడా చెల్లించేవాడిని అంటున్నారు. ఎంతవరకు సంబంధించేస్తారు? పంచాయతీ అందరూ చేస్తారు సార్, నువ్వు కూడా మంచి పని అవుతావు. ఇంటికి పోయి 10 లక్షలు ఖర్చు పెట్టేస్తారు. పంచాయతీ కదా గొప్ప, ముడిదనం నిలబెట్టేది. ఇచ్చిన దాంట్లో ఎవరికి వాళ్ళు ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు బతికి బతకలేకుండా వాళ్ళు కదా ఒక లిస్ట్ అవుతే మాకు పంచుకుని అదేముంటుంది, ఏం లేదు కదా ఇప్పుడు ఖజానా ఏం లేదు. అడవుల్లో సరిగ్గా మాట్లాడలేకపోతున్నా. పరిపాలన అయితే గత 5 ఏళ్ళు బాగలేదు. వచ్చినట్టు అన్ని చూడండి, ఇప్పుడు ప్రశాంతంగా ఉందా లేదా పరిపాలన లేదా, ఎక్కడ గొడవలు జరుగుతుంది. ఎవరన్నా చిన్న పాపను తాగి గందరగోళం చేసి ఏళ్ళమైన వేసేది. చెప్పండి సార్. పిఠాపురంలో ఒక ఘటన జరిగింది, వీళ్ళు వెళ్ళలేదు అంటున్నారు. ఆ మహిళల పైన, చిన్నపిల్లల పైన ఘటనలు జరిగినాయి, చూశారు కదా సార్ లాస్ట్ మంత్ అంతా కూడా. ఎలా అనిపిస్తుంది దాని గురించి అంటున్నారు. సోషల్ మీడియా మాధ్యమాల్లో వేసే ఏవైతే ఉన్నాయో వాటికి మొత్తానికి ఏదైతే మాజీ మంత్రులకి కింద ఉండే వాళ్ళందరినీ కూడా 150 మందిని అరెస్ట్ చేసామంటున్నారు. ఎలా చూడాలి? చేసిన తప్పు పోయేట సార్. ఇప్పుడైతే ఒక పొరపాటు చేసి నాకు శిక్ష అనిపించాల్సింది. ఎవడైతే ఇప్పుడు మా సర్లే మన ఇంట్లో విషయాలు సార్, కేంద్రం నుంచి మోడీ గారు జమిలీ ఎలక్షన్స్ 2027కే పెడతామంటారు. సాధ్యం అవుతుందా? వాళ్ళు అనుకుంటే కాకుండా పోయేది. అంటే దేశం మొత్తం ఒకేసారి సాధ్యం అవుతుంది. ఒకేసారి సాధ్యం పెడితే మంచిదే, కానీ వాళ్ళు అనుకుంటే చేస్తారు. జగన్ గారు ఏమంటున్నారంటే మీరే ఒప్పుకున్నారు కదా ఇట్లా ఫెయిల్యూర్ అయ్యాము మహిళలు అని, అప్పుడు దిశ పోలీస్ స్టేషన్ యాప్లు ఉండే అంటున్నారు. ఎంతవరకు పనిచేస్తారు? ఈ పరిమాణం ఎక్కడ ఫెయిల్యూర్ అనేది లేదు, వాళ్ళు పట్టుదల చేసుకుంటూ పోతున్నారు. కానీ వాళ్ళు ఏంటంటే విమర్శించాలనుకుంటే ఏమైనా విమర్శించు, ఫెయిల్యూర్ అనేది లేదు. అందరూ సస్యశ్యామలంగా ఉన్నారు. ప్రజలు ఏమంటున్నారంటే రాబోయే ఎలక్షన్స్కి ఎవరైతే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ గారికి, మన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారికి పోటీ మొదలైంది అంటున్నారు. నిజమేనంటారా? అపోహలు సార్. ఓకే, అపోహలు అంతేగాని ఇప్పుడు ఎంత కక్షతో కూటమి ఏర్పరచుకున్నారు, ప్రజల్లో ఎంత వ్యతిరేకం లేకుండా 11 సీట్లు ఇచ్చారు. అది వాళ్ళు అర్థం చేసుకుని వ్యవహరించాలా. పోతే ఇంకో పర్సనల్ ఇష్యూ, శ్రీరెడ్డి లాంగ్వేజ్ ఎట్టుంది, వీడెవరు అనిల్, బోర్గడ్డ అనిల్ ఒక ఆయన, నందిగం సురేష్, బొత్స శక్తి, వీడు గంటారు సత్యనారాయణ అని ఊరోడు, అమ్మటి రాంబాబు, వాళ్ళు ఎవరు సక్రంగా చెప్పండి, 10 రోజులు సక్రంగా ఉన్నారు చెప్పండి. ఓకే సార్, ఓకే, రైట్ సార్, రైట్. సమావేశాలు ఈ రోజు నుంచి మొదలవబోతున్నాయి. ఎలా ఉండబోతుంది? 2.9 లక్షల కోట్ల బడ్జెట్ అంటున్నారు. ఈ రోజు చర్చకు రాబోతుంది. ఏ శాఖలు ఎలా ఉండబోతున్నాయి చూడాలంటారా? ఈ బడ్జెట్ అంత ఎక్కువ తగ్గ బడ్జెట్ ఉండదు, దాంతో అనుమానం వస్తుంది. వాళ్ళ బడ్జెట్ వాళ్ళకే మాత్రమే నచ్చుతుంది, ప్రజలకు ఎవరికి నచ్చదు. ప్రజల వల్ల ఉపయోగం ఏమి ఉండదు. సార్ ఎలా ఉంది మరి? ఈ రోజు ప్రతిపక్షాలు ఏమో రానంటున్నాయి, 11 సీట్లు వచ్చినాయి. ప్రతిపక్ష హోదా కల్పించి స్పీకర్ ఇస్తే వస్తానంటున్నారు, లేకపోతే రానంటున్నారు. ప్రతిపక్ష హోదాతో వాళ్ళ ప్రమాదం కదా. ప్రతిపక్ష హోదాకి జగన్కి ఇస్తే అప్పుడు టీడీపీకి ప్రమాదం. నిజాలు వచ్చేస్తాయి కదా. ఓకే, నిజాలు రాకుండా ఉండాలంటే అదే చేయాలిగా. ప్రభుత్వానికి సంబంధించి ఈయన ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి పైన సంతకం చేశారు, కానీ తేదీలు ప్రకటించట్లేదు. ఇంకా మొన్న 3వ తారీఖు అన్నారు, 6వ తారీఖు అన్నారు. ఈ స్కూల్ టీచర్లకు సంబంధించిన ఈ పోస్టు 16,000 పైచీలకు ఉన్నాయి. ఈ 2 లక్షల మంది పోటీ పడుతున్నారు. డేట్లు అయితే కన్ఫర్మ్ చేయట్లేదు. ఖరారు అయినాయని చెబుతున్నారు కానీ డేట్లు రావట్లేదు. పాప వీళ్ళు అగమ్య గోచరంలో ఉన్నారు. అంటే పేపర్లో వేస్తే అయిపోయినట్టు ఉద్యోగాలు కూడా. అయ్యో సార్, ఏంటి సార్ ఇది? అవును సార్, అవును. ఓకే, బస్సు ఫ్రీకి వెళ్ళి గ్యాస్ పంట ఫ్రీకి ఇచ్చేశారు. ఓకే, ఫ్రీ అయిపోయింది. ఇది కూడా అంతే. పాపం అభ్యర్థులు చాలా నుంచి కష్టపడి ప్రిపేర్ అయి ఉన్నారు కదా సార్, మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? వాళ్ళు ఈ ప్రభుత్వం రావడం వాళ్ళ పట్టింది అవుతుంది. గత ప్రభుత్వం ఫిబ్రవరి కల్లా కంప్లీట్ చేసేది, కానీ ఆ జీవో రద్దు చేశారు. వీళ్ళు రద్దు చేసి మళ్ళీ వీళ్ళు కొత్తది తీసుకొచ్చారు, కానీ ప్రకటించట్లేదు. పేపర్కి ఇచ్చేశారు. ఓకే, ఓకే, పేపర్కి ఇచ్చేసినట్టు అయిపోయినట్టు వచ్చేసినట్టు.
ఈ సభలో ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటారంటారా, లేకపోతే ఆయన తప్పుకుంటారంటారా? పవన్ కళ్యాణ్ కూడా సబ్జెక్ట్ తెలుస్తుంటే ఉంటాడు, సబ్జెక్ట్ లేనప్పుడు పవన్ కళ్యాణ్ కూడా లేకుండా. ఓకే ఓకే సరే, ఎలా అనిపిస్తుంది మరి ఏం చేయబోతున్నారు వీళ్ళు? మిగతా అంశాలు చూస్తే వాలంటీర్ వ్యవస్థ అగమ్య గోచరంగా ఉంది, సమ్మె వైపు కార్యాచరణ రూపొందించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చకి రాకపోతే అటే వెళ్తాం అంటున్నారు. చర్చకి రాకపోతే అటే సమ్మె వైపే వెళ్తాం అంటున్నారు. ఇంకేం చేస్తామంటే అంతే. అంటే 5,000 కూడా ఇచ్చి పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా వీళ్ళు? నాకు రాజధాని కావాలి, వీళ్ళకి ఎలా పోయినా పర్వాలేదు. మరి మొన్న సీప్లైన్ వేసుకుని శ్రీశైలం వెళ్ళారు కదా సార్, ఇక్కడి నుంచి కృష్ణానదిలో నుంచి. డ్రామాలు స్టేజ్ల మీద యాక్ట్ చేయట్లేదు, డ్రామాలు అంతే, నాటకాలు అంతే. మరి మహిళలపై అఘాయిత్యం, మేకప్ వేసుకొని యాక్ట్ చేస్తారు, మేకప్ లేకుండా యాక్ట్ చేస్తారు అంతే. మహిళలపైన అఘాయిత్యాల గురించి ప్రశ్నిస్తే సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎటువంటి చర్యలు తీసుకున్నా లోపలేస్తామంటున్నారు. మాట్లాడితే తప్పు అంటున్నారు, అదే సోషల్ మీడియా అంటే మాట్లాడితే తప్పు అంటున్నారు. నువ్వు మాట్లాడితే తప్పలేదు, మేము మాట్లాడితే తప్పు. హోంశాఖ నాకు ఇస్తే బాగా చేసేవాడిని అన్నాడు, ఈయన చేయగలడా? ముందు ఈ శాఖ ఎడితే ఆ శాఖ ఆడవచ్చు. ఏంటి సార్ 2.9 లక్షల కోట్ల బడ్జెట్ అంటున్నారు, దేనికి పెడతారంటారు? ఇంకే పెట్టడానికి, దేనికి పెడతారు? రాజధానికి పెడతారు, ఇంకా దేనికి పెడతారు? పథకాల గురించి ఏమైనా చర్చకు వస్తుందా? విద్యారంగం గురించి నారాయణ గారు అంటున్నారు, మిగతా కొల్లు రవీంద్ర గారు బడ్జెట్ సమావేశం పెడతారంట ఆయన. ఏం పెడతారు? అదే సార్, అదే అప్పులు చూపిస్తారు అంతే. 52,000 కోట్లు అప్పు ఇచ్చారు, ఇప్పుడు దానికి లెక్క మాత్రం లేవు. అదేమనంటే జగన్ గారి మీద అపన్నాడు. మరి ఉపాధ్యాయుల నియామకం ఎందుకు ఇంకా అంతా లోపభూయిస్తాయని అంటారా? అంతే, వీళ్ళు పిచ్చోళ్ళు, ఇంకా వీళ్ళు పిచ్చోళ్ళు ఎట్లాగా ఉంటారు, వీళ్ళు మారరు. పాప నమ్ముకొని ఓటు వేసినట్టున్నారు ఈ సన్యాసులంతా, వాళ్ళంతే. ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న వీళ్ళు మరి జమిలీ ఎలక్షన్స్ కి ఎలా వెళ్ళబోతున్నారంటారు? జమిలీ ఎలక్షన్ పెడితే వీళ్ళకి భయమే. చంద్రబాబు నాయుడు అయితే వెళ్ళడానికి సిద్ధపడ్డాం. రైట్ సార్, థ్యాంక్స్.